కరుణ బాగి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిందని అమర్కి ఎలాగైనా ప్రూవ్ చేయాలని చెప్పి ఆలోచిస్తూ అక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్ నిలబడి ఉండడంతో ఆయన దగ్గరికి వెళ్ళి, సార్, 10 నిమిషాల క్రితం మా ఫ్రెండ్ ఇలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళింది. అదంతా కూడా మీ సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయి ఉంటుంది కదా, ఒక్కసారి ఫుటేజ్ని చూపించండి సార్, ప్లీజ్ సార్. అది ఇల్లు వదిలి వెళ్ళిపోయి 5 ఏళ్ళు అవుతుంది. గత 5 ఏళ్ళుగా వాళ్ళ హస్బెండ్ దానికోసం వెతుకుతూనే ఉన్నారు. మీరు ఆ ఫుటేజ్ నాకు చూపిస్తే చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అని చెప్పి కరుణ ఆ పోలీస్ని బతిమలాడటంతో, సరే అమ్మా, తప్పకుండా చూపిస్తాను అని చెప్పి, ఇదిగో అమ్మా ఆ ఫుటేజ్ అని చెప్పి ఆయన చూపిస్తూ ఉంటారు. సార్ సార్, ఇదిగోండి సార్, గ్రీన్ కలర్ శారీ, తనే నా ఫ్రెండ్ అని చెప్పి కరుణ, ప్లీజ్ సార్ ఈ క్లిప్ని నాకు షేర్ చేయండి అని చెప్పి అంటూ ఉంటే, సరే అంటూ ఆ పోలీస్ అతను కరుణకి ఆ వీడియో పంపిస్తాడు. ఇదంతా కూడా చాటుగా ఉండి బాగా చూస్తూ ఉంటుంది. ఇదేంటి, ఆ వీడియో తీసుకుని ఎక్కడికి వెళ్తుంది? ఎలాగైనా సరే కరుణని ఆపాలి. ఎట్టి పరిస్థితులను కరుణ ఆ వీడియోని ఆయనకు చూయించకూడదు అని చెప్పి బాగి పరుగు పరుగున కరుణ దగ్గరికి వస్తూ ఉంటే, ఇక అప్పటికే కరుణ అమర్కి ఫోన్ చేసి, సరే, ఇందాక బాగి నాకు కనిపించిందంటే మీరు నన్ను నమ్మలేదు కదా, ఇప్పుడు నేను చూపించే వీడియో చూస్తే ఖచ్చితంగా నేను చెప్పింది నిజమని మీరు నమ్ముతారు. నేను ఆఫీస్కి వస్తున్నాను సార్ అని చెప్పి కరుణ ఆ వీడియో తీసుకొని ఆఫీస్కి బయలుదేరి వస్తూ ఉంటుంది. అమర్ చాలా డల్గా కూర్చొని ఉంటాడు. ఇక అప్పుడు కరుణ స్కూటీ మీద ఆఫీస్కి వస్తూ ఉంటే బాగి కరుణని ఫాలో అవుతూ ఉంటుంది. అన్న, ప్లీజ్ అన్న, తనని ఆపాలి, ఎలాగైనా సరే స్పీడ్గా అక్కడికి తీసుకువెళ్ళండి అన్న అని చెప్పి బాగి ఆటో డ్రైవర్కి చెబుతూ ఉంటుంది. మరోవైపు కరుణ కూడా, ఓసే బాగి, ఇన్నేళ్ళు ఎందుకు నువ్వు నీ భర్తను పిల్లల్ని వదిలేసి దూరంగా వెళ్ళిపోయావు? ఈరోజు ఎలాగైనా సరే నువ్వు ఇదే ఊర్లో ఉన్నావనే విషయం సార్కి తెలియజేస్తాను అని చెప్పి కరుణ స్కూటీ మీద వెళ్తూ ఉంటుంది. మరోవైపు అమర్ డల్గా కూర్చొని ఉంటాడు. సార్, ఏమైంది సార్, మేడం గురించి ఆలోచిస్తున్నారు కదా అని అంటూ ఉంటే, అదేం లేదు రాథోడ్, కాస్త తలనొప్పిగా ఉంది అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. మీరు మేడం మీద పైకి కోపాన్ని ప్రదర్శిస్తున్నారు, కానీ లోపల మేడం గురించి ఎంతలా ఆలోచిస్తున్నారో, ఎంతలా బాధపడుతున్నారో నాకు తెలుస్తారని చెప్పి రాథోడ్ అనుకుని, సార్, కాఫీ పంపిస్తాను, తాగండి సార్, కాస్త హెడ్ఏక్ తగ్గుతుంది అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు. మరోవైపు మనోహరి అంజుని తీసుకొని ఆశ్రమానికి వస్తుంది. ఇక అప్పుడే అక్కడున్న ఆరు పాప అంజుని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, అక్క, నాకోసమే వచ్చావా అని అంటూ ఉంటే, అవును బుజ్జమ్మ, స్కూల్కి నాతో పాటు నిన్ను కూడా తీసుకువెళ్ళాలని వచ్చాను అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. నా ఫ్రెండ్స్ అందరినీ పరిచయం చేస్తాను రాక్క అంటూ ఆరు పాప ఆశ్రమంలో అందరినీ కూడా అంజు పాపకి పరిచయం చేస్తూ ఉంటుంది. ఇక దాంతో మనోహరి లోపల బాగి ఏమైనా ఉందేమోనని, బాగి అంజుని చూడాలని, అంజు బాగిని చూడాలని చాలా ట్రై చేస్తూ ఉంటుంది. ఏంటమ్మా, ఎవరి కోసం వెతుకుతున్నారు అని చెప్పి రాజుగారు మనోహరిని అడుగుతూ ఉంటారు. దాంతో మనోహరి, మీ మేడం ఎక్కడ అని చూస్తున్నాను, ఎప్పుడొచ్చినా ఆవిడ కనిపించరేంటి, ఎక్కడికి వెళ్ళారు అని అంటూ ఉంటే, కూరగాయలు తీసుకురావడానికి మార్కెట్కి వెళ్ళారండి అని చెప్పి రాజుగారు అంటూ ఉంటారు. అసలు ఈ మనోహరి ఎందుకు పదే పదే భాగ్య మేడం గురించి అడుగుతుంది? ఒకవేళ ఈవిడకు నిజం తెలిసిపోయిందా, లేదంటే డౌట్ కానీ వచ్చి ఉంటుందా అని చెప్పి రాజుగారు టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఒకవేళ ఈ లోపల భాగ్య మేడం వచ్చేస్తే ప్రమాదం, ఎలాగైనా సరే వీళ్ళని ఇక్కడి నుండి పంపించేయాలనుకుని, మనోహరి గారు, స్కూల్కి టైం అవుతుంది కదా, పిల్లల్ని తీసుకువెళ్ళండి అని చెప్పి అంటూ ఉంటే, ఏంటి రాజుగారు, మీరెందుకు అంతలో తొందరపడుతున్నారు, నిజం తెలిసిపోతుందనా అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. నిజమేంటి, దేని గురించి మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి రాజుగారు అంటూ ఉంటారు. ఏం లేదులేండి అని చెప్పి మనోహరి, వసే బాగి, ఈరోజు నువ్వు తప్పించుకొని ఉండొచ్చు, కానీ ఈసారి మాత్రం నువ్వు తప్పించుకోలేవు, మళ్ళీ నీలో భయాన్ని పుట్టించి నిన్ను ఈ హైదరాబాద్ నుండి తరిమి కొడతాను అని చెప్పి మనోహరి అనుకుంటుంది. మరోవైపు బాగి చాలా స్పీడ్గా ఆటోలో వచ్చి
కరుణని పట్టుకుంటుంది. కరుణ బాగిని చూసి షాకుతో, వస్తే బాగి, నువ్వా? నువ్వేంటే మీ ఆయన్ని చూసి అలా పారిపోతున్నావో? పాపం మీ ఆయన 5 ఏళ్ల నుండి నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోయావని, ఎందుకు వెళ్ళిపోయావో తెలియక పిచ్చోడైపోతున్నాడు అని చెప్పి కరుణ అంటూ ఉంటుంది. పద, ఇప్పుడే మీ ఆయన దగ్గరికి తీసుకువెళ్ళి నిన్ను ఆయన ఎదురుగా నిలబెడతాను అని చెప్పి కరుణ బాగి చేయి పట్టుకొని లాక్కుపోతూ ఉంటే, ఒక్క నిమిషం కరుణ, దయచేసి నీ ఫోన్లో ఉన్న ఆ వీడియోని డిలీట్ చేసే, ఎట్టి పరిస్థితులను ఆయనకు నేను ఇదే ఊర్లో ఉన్నాననే విషయం తెలియకూడదు అని బాగి అంటూ ఉంటే, నీకేమైనా దిమాగ్ ఖరాబ్ అయిందా? దేవుళ్ళ లాంటి భర్తను పిల్లల్ని వదిలేసి దూరంగా వెళ్ళిపోయి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావని చెప్పి కరుణ అంటూ ఉంటుంది. ఇక దాంతో బాగి, ప్లీజ్ కరుణ, నేను ఎందుకు వెళ్ళిపోయానో నీకు తెలియదే అని అంటూ ఉంటే, ఇప్పుడు నువ్వు కారణం చెప్పకపోతే ఈ వీడియోని మీ ఆయనకు పంపిస్తాను అని కరుణ అంటూ ఉంటుంది. దాంతో బాగి, సరే చెప్తాను, 5 ఏళ్ల క్రితం ఏం జరిగిందంటే అని చెప్పి ఇంట్లో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ కూడా బాగి కరుణకు చెప్తూ ఉంటుంది. ఆరు పాపకున్న గండాల వల్ల అమ్ము పాప 3-4 సార్లు చావంచుల వరకు వెళ్ళింది. పంతులు గారు 7 ఏళ్ల పాటు అజ్ఞాతవాసం చేస్తేనే పిల్లలు ప్రాణాలతో ఉంటారని, లేకపోతే ప్రమాదమని నన్ను హెచ్చరించారు. అందుకే బుజ్జమ్మని తీసుకొని దూరంగా వెళ్ళిపోయాను అని బాగి అంటూ ఉంటుంది. సరిపోయింది, గాడెవడు పంతులు చెప్పిండని నువ్వు నీ భర్తకు పిల్లలకు దూరంగా వెళ్ళిపోయి ఇన్నేళ్ళు ఒంటరి జీవితం గడుపుతావా? మీ నాన్న ఎలా ఉన్నారో ఏంటో అని, ఇక్కడ నీ భర్త పరిస్థితి ఏంటో అని ఒక్కసారైనా ఆలోచించాలనిపించలేదని నీకు? అయినా ఆ పంతులు చెప్పింది నిజమని ఏంటి గ్యారంటీ? ఇదంతా ఆ మనోహరి కుట్ర అయ్యి ఉండొచ్చు కదా. ఆ పంతులు డబ్బులకు అమ్ముడుపోయి అబద్ధం చెప్పి ఉండొచ్చు కదా అని చెప్పి కరుణ అంటూ ఉంటుంది. అదంతా అబద్ధం అయ్యుండొచ్చే, మనోహరి ప్లాన్ అయ్యుండొచ్చు. కానీ అలా కాకుండా ఒకవేళ పంతులు గారు చెప్పింది నిజమే అయ్యుంటే అప్పుడు తెలిసి అమ్మ ప్రాణాలు నేను రిస్క్లో పెట్టిందాన్ని అవుతాను. ఆ 4 పిల్లల్ని నేను కనకపోయినా వాళ్ళు కూడా నా బుజ్జమ్మతోనే నాకు సమానం. అందుకే వాళ్ళు క్షేమంగా ఉండాలని నేను బుజ్జమ్మని తీసుకొని ఇల్లు వదిలి వచ్చేసాను. నీకు దండం పెడతానే, దయచేసి ఆ వీడియోని ఆయనకు చూయించొద్దు. ఇంకొక 2 ఏళ్ళు ఓపిక పట్టానంటే అజ్ఞాతవాసం పూర్తవుతుంది. అప్పుడు బుజ్జమ్మని తీసుకొని ఆయన దగ్గరికి వెళ్ళి జరిగిన తప్పుకి నన్ను క్షమించమని ఆయన కాళ్ళ మీద పడిపోతాను అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక దాంతో కరుణ, సరేనే నీ ఇష్టం, కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకో, నువ్వు లేని ఆ ఇల్లు ఎలా ఉంటుందో నేను ఊహించగలను. ఆ మనోహరి ఎన్ని కుట్రలు చేస్తుందో, మీ ఆయన్ని పిల్లల్ని ఎలా సాధిస్తుందో ఇదంతా కూడా ఒకసారి గుర్తు చేసుకొని నువ్వే మరొకసారి ఆలోచించని చెప్పి కరుణ, నువ్వు ఎక్కడుంటున్నావో ఏంటో అడ్రస్ పెట్టు, అప్పుడప్పుడు వచ్చైనా నిన్ను అక్కడ కలుస్తాను, పాపని కూడా చూస్తాను అని చెప్పి కరుణ అంటుంది. సరే నేను ఫోన్ చేస్తానని చెప్పి బాగి కరుణని అక్కడి నుండి పంపించేస్తుంది. మరోవైపు రాథోడ్, ఇదేంటి సార్ ఈ కరుణ ఇప్పటి వరకు రాలేదు, తను చెప్పింది అబద్ధమై ఉంటుందా అని అంటూ ఉంటే అప్పుడు అమర్, లేదు రాథోడ్, కరుణ చెప్పింది నిజం, బాగిని కరుణ చూడడం కూడా నిజమే, బాగి ఇదే ఊర్లో ఉంది అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. సార్, మేడం ఇదే ఊర్లో ఉన్నప్పుడు తనని వెతుకుదాం కదా సార్, హైదరాబాద్లో అయితే త్వరగా దొరికే ఛాన్స్ ఉంది కదా అని అంటూ ఉంటే, లేదు రాథోడ్, నన్ను కాదనుకుని దూరంగా వెళ్ళిపోయి నన్ను చూసి దాక్కునే మనుషులు నాకు అవసరం లేదు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక అలా అమర్ బాధపడటం చూసి రాథోడ్, భగవంతుడా మా మిస్సమ్మను త్వరగా మా సార్ కంటపడేలాగా చెయ్యి అని చెప్పి అంటూ ఉంటారు. మరోవైపు బాగి గుడికి వస్తుంది. ఇక గుడికి వచ్చినప్పుడు అక్కడ ఒక మహిమ గల స్వామీజీ గుడికి వస్తున్నారని తెలిసి అందరూ కూడా గుడిలో దర్శనం చేసుకుంటూ ఆ స్వామీజీని కలవడానికి ఎగబడుతూ ఉంటారు. ఇకప్పుడు ఆ స్వామీజీ అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా వదిలేసి
బాగీని పిలుస్తూ ఉంటారు. అమ్మ బాగీ, ఒక్కసారి ఇలా రామ్మా అని చెప్పి అంటూ ఉంటే, స్వామి మీకు నా పేరు ఎలా తెలుసు అని చెప్పి బాగీ షాక్ అవుతూ ఉంటుంది. నీ గురించి సర్వం నాకు తెలుసమ్మా, ఆ భగవంతుడే నా నోట నీ పేరు పలికించాడు అని చెప్పి నువ్వు గత 5 ఏళ్ల నుండి అజ్ఞాతవాసం చేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటే బాగి ఆశ్చర్యంగా చూస్తూ అవును స్వామి అంటూ ఏడుస్తూ ఉంటుంది. నా భర్తకు పిల్లలకు దూరంగా ఉండడం నరకంగానే ఉంది, కానీ పరిస్థితుల వల్ల తప్పడం లేదు అని బాగి అనడంతో నువ్వు ఏదైతే నిజం అనుకుంటున్నావో అదంతా అబద్ధం తల్లి. వెంటనే నువ్వు నీ కూతుర్ని తీసుకుని నీ భర్త దగ్గరికి వెళ్ళిపో, లేకపోతే ఒక రాక్షసు వల్ల నీ ఇల్లంతా కూడా అల్లకల్లోలం కాబోతుంది, నీ పిల్లలకు ప్రమాదం పొంచి ఉంది అని చెప్పి స్వామీజీ బాగీకి చెబుతూ ఉంటారు. ఇన్నేళ్ల పాటు నువ్వు ఏదైతే నిజమని నమ్ముతున్నావో అదంతా కూడా కల్పితం, అబద్ధం, కావాలని నిన్ను నీ కుటుంబానికి దూరం చేయడానికి ఒక రాక్షసి ఆడిన నాటకం. ఇప్పటికైనా నువ్వు నీ ఇంట్లో అడుగు పెట్టకపోతే నీ ఇంటిని, నీ కుటుంబాన్ని తన గుప్పెట్లోకి తెచ్చేసుకొని తనకు నచ్చినట్టుగా ఆడిస్తూ వాళ్ళ ప్రాణాలతో చెలగాటం ఆడుతుంది ఆ రాక్షసి అని చెప్పి అక్కడున్న స్వామీజీ బాగీకి చెబుతూ ఉంటారు. ఇక దాంతో బాగి ఆలోచించడం మొదలు పెడుతుంది. అంటే ఆ రోజు పంతులు గారు చెప్పింది అబద్ధమా అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా అప్పుడే అటువైపుగా పంతులు గారు వెళ్తూ ఉంటారు. ఒక్క నిమిషం పంతులు గారు, 5 ఏళ్ల క్రితం మీరు ఆరుపాప జాతకంలో గండాలున్నాయని నాతో చెప్పారు కదా, చెప్పండి పంతులు గారు, అది అబద్ధమా అని బాగి అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో పంతులు గారు, నన్ను క్షమించండి అమ్మా, నేను చెప్పింది అబద్ధమే. మనోహరి డబ్బులిచ్చి నాతో ఆ పాపపు పని చేయించింది అని పంతులు గారు అంటూ ఉంటారు. భగవంతుడి సాక్షిగా నేను నీకు క్షమాపణ చెప్పుకుంటున్నాను అని పంతులు గారు బాగీకి క్షమాపణ చెప్పడంతో ఇదంతా మనోహరి కుట్ర అని తెలుసుకొని బాగి ఎంతగానో బాధపడుతూ తను చేసిన తప్పు తెలుసుకొని ఆరుపాపను తీసుకొని అమరింటికి బయలుదేరి వెళ్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.